పాండవులు నలుగురిని గెలిచి ఎట్టి పరిస్థితుల్లో పద్మవ్యూహంలోకి ఎవ్వరూ వెళ్లకుండా విజృంభించి గర్జించి పాండవ సైన్యాన్నంతటినీ కూడా ఆపేశాడు. లోపలికి వెళ్ళిపోయాడు అభిమన్యుడు. చిత్సర పిడుగై విజృంభించాడు. పీనుగ పెంటల కింద కొట్టేశాడు శత్రు సైన్యాన్ని. ఇంత యుద్ధం చేస్తుంటే దుర్యోధనుడు హడిలిపోయాడు. వాళ్ళేదో పద్మవ్యూహ రచన చేశాడు ఆచార్యుడు, అవతల పాండవులు ఎవరూ లోపల ప్రవేశించలేదు, అర్జునుడు దూరంగా ఉన్నాడు, కాబట్టి మనం శత్రు సైన్యాన్ని మట్టు పెడతామంటే ఒక్క అభిమన్యు కుమారుడు మన సైన్యాన్నంతటినీ మట్టు పెడుతున్నాడు. ఎక్కడొచ్చింది ఈ దోషం? నువ్వు గురువు కదా, నీకు తెలియని అస్త్ర విద్య లేదు కదా, ఎందుకు నిగ్రహించలేకపోతున్నావు అభిమన్యుణ్ణి? ఇంత గొప్పగా యుద్ధం ఎలా చేయగలుగుతున్నాడు ఒక పిల్లవాడు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, కవచధారణ అని ఒక ప్రత్యేకమైన విద్య ఉంది ధనుర్వేదంలో. ఆ కవచధారణ విద్య తెలుసున్న